హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు మనం తీపి బూందీ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార, నెయ్యి, ఇలాచీ పౌడర్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు తీపి బూందీ చేసే ప్రాసెస్ చూద్దాము. ముందు స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుని దాంట్లో 1 కప్పు పంచదార వేసుకుందాం. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార, అందులో 1/2 కప్పు నీళ్ళు వేసుకుందాం. ఇది కరిగేదాకా మొత్తం దీన్ని సిరప్ చేసుకుందాం. పంచదార మొత్తం కరిగిపోయింది చూడండి. పంచదార బాగా లేత పాకం ఉండాలి. ఈ పంచదార మరిగే దాంట్లో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఈ పాకంలో పాకం ఇలాగా ఈ విధంగా స్టిక్కీగా అయ్యేంత వరకు మీరు పాకాన్ని మసలు పెట్టుకొని స్టిక్కీగా అయిన తర్వాత తీసేసేయండి. లేత పాకం ఉండాలి. బాగా గట్టి పాకం అయితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీని మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బూందీకి పిండి కలుపుకుందాము. ఫస్ట్ 1 కప్ శనగపిండి తీసుకొని ఇలా ఉండలు లేకుండా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం ఎందుకంటే ఇందులో ఉండలు లేకుండా ఉంటుంది. ఏమన్నా డస్ట్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. ఇలా లాస్ట్లో మిగిలిన ఉండలు కానీ ఇది పడేసేయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఒకేసారి వేసేస్తే బాగా పల్చగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, ఇలా ఉండలు లేకుండా ఈ విధంగా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఓకే, దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ నెయ్యి వేయడం ఎందుకంటే మంచిగా గుల్లగా వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేయడానికి బాణీ పెట్టుకుందాం. ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకుని బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ని బాగా వేడవ్వనివ్వాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం ఈ బూందీ అనేది వేసుకోవాలి. బూందీ వేసుకుంటాకి మీరు ఇలాంటిది చిల్లులు గట్టి కానీ లేదంటే మీకు ఇలాంటిది కానీ యూస్ చేసుకోండి. నేను తక్కువ కాబట్టి నేను చిల్లులు గట్టి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దాన్ని సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో, సిమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ చిల్లులు గట్టితో వేసుకొని చూడండి, బూందీ ఇలాగా క్రిస్పీగా అయిన తర్వాత బాగా ఎక్కువ బ్రౌనిష్ అవ్వకుండా అలా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసేయండి. ఇప్పుడు దీనికి కింద ఉన్నది తీసేసుకోండి. కింద ఉన్నది ఉంటే కనుక మళ్ళీ తోకలు వస్తాయి. తోకలు రాకూడదంటే ఇంతే. చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చాయో. ఇలాగే మొత్తం పిండి అంతా మీరు ఇలాగే వేసుకోండి బూందీ కింద. చూడండి, ఇదిగో ఇలాగా క్రిస్పీగా రావాలి. ఇదండి, ఇలా క్రిస్పీగా ఉన్నప్పుడే తీసేసేయండి.
మన బూందీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పాకం చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో వేసుకుందాము. మొత్తం బూందీని పాకంలో వేసేసి ఇలాగా ఒక 2 to 3 మినిట్స్ తిప్పండి పాకంలో. ఈ పాకం కనిపిస్తుంది కదా, ఇదంతా ఈ బూందీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేయండి. దీన్ని ఒక 1/2 అవర్ ఈ పాకంలో ఇలా నాననివ్వండి మూత పెట్టుకొని. 1/2 అవర్ అయ్యింది. ఇప్పుడు మన స్వీట్ బూందీ ఎలా ఉందో చూద్దాము. చూడండి, మొత్తం అంతా స్వీట్ మొత్తం దీంట్లో లాగేసుకొని మంచిగా ఇందులో నానిపోయింది. ఇప్పుడు ఈ బూందీని మనం ప్లేట్లోకి తీసుకుందాం. మన స్వీట్ బూందీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. చాలా స్వీట్గా బాగుంది. ఎక్కువ స్వీట్ ఉండకుండా మీడియంగా ఉంది. ఈ మా స్వీట్ బూందీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.